కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అంజిత కుమారి తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి డిపో నుండి రోజువారీగా కార్తీక మాసం ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాయని, ముఖ్యంగా అరుణాచలానికి భక్తుల రాకపోకల దృష్ట్యా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశాం. ఈ బస్సులను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం కూడా కల్పించామని పేర్కొన్నారు. అలాగే కార్తీక మాసం సందర్భంగా వనభోజనాలు, పుణ్యక్షేత్ర యాత్రల కోసం శ్రీశైలం, మహానంది వంటి ప్రదేశాలకు టూర్ ప్యాకేజీలు కూడా సిద్ధం చేశామని, భక్తులు ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని తెలిపారు. నమస్కారం, నేను ఏపీఎస్ఆర్టీసీ డిపిటిఓ పల్నాడు. ఏపీఎస్ఆర్టీసీ నుంచి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు అన్ని శైవ క్షేత్రాలకి నడపబడుతున్నాయి. అందులో భాగంగా పంచారామాలకి ప్రతి డిపో నుంచి కూడా సోమవారం రోజు వెళ్ళే భక్తుల కోసం ఆదివారం సాయంత్రమే డిపోల యందు సూపర్ లగ్జరీ బస్సులు లేదా అల్ట్రా డీలక్స్ బస్సులు అందుబాటులో ఉన్నవి. ఇవి రిజర్వేషన్ ద్వారా కూడా బుక్ చేసుకోవడానికి భక్తులకు అందుబాటులో ఉన్నవి. వీటితో పాటుగా మనం కోటప్పకొండకి క్షేత్రానికి వెళ్ళేవాళ్ళు చిలుకలూరుపేట నుంచి, అలాగే నర్సరావుపేట బస్సు నుంచి అన్ని ప్రముఖ దినాలలో కూడా బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. కొండపై వరకు కూడా భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో భాగంగా కార్తీక పౌర్ణమి రోజు సోమవారాలు, ఆదివారాలతో పాటు కార్తీక పౌర్ణమి రోజును కూడా బస్సులో రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు అదనంగా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా మొత్తం కలిపి కూడా 40 బస్సెస్ వరకు మనం భక్తులకి అందుబాటులో ఉంచుతున్నాము. రద్దీ కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం ద్వారా ఎక్కువ బస్సులని అందుబాటులో ఉంచుతుండగా గమనించడమైంది. అలాగే ఎవరైనా సరే కార్తీక వనభోజనాలకి కానీ, లేదు ప్రత్యేకంగా శ్రీశైలానికి, మహానందికి, యాగంటి ఇలాగా ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలు కావాల్సిన వాళ్ళు కూడా డిపోల వద్ద సంప్రదిస్తే వారికి అందరికీ అనుకూలమైన రేట్లతో భక్తులకి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అరుణాచలంకి కార్తీక పౌర్ణమి రోజున అరుణాచలం వెళ్ళే భక్తుల కోసం బస్సులు ఆన్లైన్లో రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల టూర్ ప్యాకేజీతో ఈ సౌకర్యాన్ని అందుబాటులో ఉంది కాబట్టి భక్తులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతాం.